ప్రజల జలప్రదాయిని పులకనుమ రిజర్వాయర్కు నీటిని అందించే పైప్ లైన్ ద్వారా బుగేని చెరువును నింపి ఆ నీటిని రంగప్ప గట్టు సమీపంలో ఉన్న ఫిల్టర్ బెడ్ల ద్వారా సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన బుగేని చెరువుపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొండగేని వీరారెడ్డి అసత్య ప్రచారాలు చేయడం తగదని కోసిగి మండలం ఎంపీపీ ఈరన్న అన్నారు. సోమవారం స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం భారీ వర్షాలు కురవడంతో కొండ చర్యల నుంచి వంకలు వాగుల నుంచి భారీగా నీరు రావడంతో పంట పొలానికి నీరు రావడం జరిగిందని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి సహకారంతో వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి జేసీబీ ద్వారా నీటిని మళ్లించడం జరిగిందని, పనులు జరుగుతున్న సమయంలో తేదెప్ప నాయకుడు కొండగేని వీరారెడ్డి అక్కడే ఉన్నాడని, ఆ పనులు ఆయనకు కనిపించలేదా? ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హామీ మేరకు కొసగి ప్రాంతానికి త్రాగునీటిని అందించే పనులు చివరి దశలో ఉన్నాయని, గత కలెక్టర్ అనుమతుల ద్వారానే ఇరిగేషన్ మరియు గ్రామీణ పారిశుద్ధ్య శాఖల పర్యవేక్షణలోనే కాంట్రాక్టు బస్సురెడ్డి పనులు చేపట్టడం జరిగిందని, ఇందులో ఎవరి స్వలాభేక్ష లేదని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తన నిధులు వెచ్చించడం జరిగిందని, ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు మారడంతో పనులు నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం కావడం జరిగిందన్నారు. ప్రజల మంచి కోరే వ్యక్తులు కాబట్టి ఎక్కడున్నా ఏం పనుంటే వస్తారు. కోసికూరు రోజు ముగ్గిరెడ్డి ఎక్కడున్నాడో సొంత గ్రామంలో ఉంటాడు. ఒకవేళ అవసరం ఉంటే జనానికి ఏ ఇబ్బందులు ఉంటే అంటే వచ్చి వారి సమస్యలు పరిష్కరించి వెళ్తారు తప్ప ఎక్కడున్నామంటే మన మండలం వదిలి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళలేదంటే ఇక ఎమ్మెల్యే గెలిచి ఇంట్లోనే కూర్చోలే. కోసిక ప్రాంతంలో 4 మండలాల్లో 4 దిక్కుల ఏదన్నా ఆయన ఆదేశానుసారం ఆయన మనుషులను మేము అనుక్షణం పర్యవేక్షణ ఉంటాం తప్ప ఏదో మీకు ఇష్టానుసారం మీకు ఎప్పుడో గుర్తుకొచ్చిందో ఒక రోజు నుంచి మాట్లాడడం తప్పు. 5 సంవత్సరాలే కాదు, ఈ 20 సంవత్సరాల్లో కంటిన్యూస్ ముగ్గురు అందుబాటులో ఉంటాడు, ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటాడు. వేరే దీంట్లో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడికి పోరు. నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు, నీకు అందుబాటులో తెచ్చుకుని దగ్గర నుండి చూపిస్తాను. మీకు గురించి ఆయన ఏమంటున్నాడంటే మన భువనేశ్వర్ గురించి ఏదో ఓట్ల కోసమో మన ఎమ్మెల్యే బాలనారెడ్డి చేసినాడని మాట్లాడుతున్నాడు మన కొండగేని రెడ్డి. అదయ్యా ఓట్ల కోసం కాదు చేయడం వల్ల మన ఊరికి నీళ్ళు లేవంటే దాన్ని ఎస్ఎస్ ట్యాంక్గా చేయాలని మన ఎమ్మెల్యే చేసినాడు తప్ప రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే. ఇది ఏదో కొత్తగా ఏమో నేను నాయక పుట్టుకొని వస్తానని నువ్వు లబ్ధిగా ఏదో చేస్తాను నలుగురు పెట్టుకొని ఆ నీళ్ళు వచ్చే నీళ్ళకి నిలబడి వంకలు దిగినవి తప్ప చెరువు వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇవి దాన్ని గమనించాలి. నువ్వు ఇంతకుముందు వంకల్ని రిపోర్ట్ చేసుకుంటున్నారు ఎవరు చేను ముందు వాళ్ళు. అవి రిపోర్ట్ చేయక చెట్లు అడ్డం పడి వాళ్ళు పొలాల్లోకి దిగి వచ్చినవి తప్ప నీళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి రైతులకి అని తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళకి మేము చేసింది వెనకనే అప్పుడే మేము వంకలు దిగబట్టి ఎమ్మెల్యే ఫోన్ చేసి జేసీబీ కానీ పంపించి వాళ్ళకి చేయండి అని చెప్పినాం మన ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఏదో కుదురు చల్లే విధంగా మాట్లాడుతున్నది మంచిది కాదు. కొండగేని రెడ్డి నువ్వు ఏదైనా చేయాలంటే రాజకీయంలో పనులు చేసుకో నీకు అది, కానీ నువ్వేదో ఇంకా మేము 90% చేసినాం చెరువుని, నీవు ఏదైనా 10% ఉంది, నీ దమ్ముంటే చేసుకో ఊరి కోసం మంచిగా. అదే కానీ వ్యతిరేక మాటలు మాట్లాడే విధంగా ఏది చేయవద్దు. ఇందుకే బాగుంది నీకు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అంటే మరి బాగుంది చూడ ఏంటంటే నీకు బాగా చెప్పేది